ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రేజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మళ్ళీ మనందరికి కోర్టు నుంచి అయితే మనకి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి ఇక్కడ వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. 40,000 వరకు మీకు శాలరీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి టెంపరరీ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇవి కోర్ట్ జాబ్స్ ఇవి. సో మీరు 7th క్లాస్ పాస్ అయినా సరే మీకైతే జాబ్స్ అయితే ఉండడం జరిగింది. 10th పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్, మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా, డిగ్రీ చేసినా మనకైతే జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఏ క్వాలిఫికేషన్ కి తగ్గట్టు ఆ క్వాలిఫికేషన్ జాబ్స్ అయితే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 1000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. బోత్ ఆంధ్ర, తెలంగాణ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్. సో ఎవరైతే ఈ జాబ్స్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, జాబ్ పొందుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే ఆన్లైన్ లో అయితే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే అఫీషియల్ గా తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి కోర్ట్ జాబ్స్ అయితే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళైతే తెలంగాణ జ్యుడిషియల్ అండ్ మినిస్ట్రియల్ సర్వీసెస్ సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉద్యోగాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది ఒక్కటే కాదనమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి ఇచ్చారు. సో అవన్నీ కూడా అయితే చూద్దాం, కాబట్టి చివరిదాకా చూడండి. సో ఇక్కడ మనకి పే స్కేల్ చూసినట్లయితే 32,000 నుంచి 96,000 వరకు అయితే మీకు సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే 8th జనవరి నుంచి, అంటే ఇవాళ నుంచి అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ 31st జనవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వేకెన్సీ పొజిషన్స్ చూసినట్లయితే మీకు అన్ని కేటగిరీస్ లో, ఓపెన్ కేటగిరీలోకి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో సెలక్షన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ డిగ్రీ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఇంగ్లీష్ టైపింగ్ రావడం, టైపింగ్ చేయడం, షార్ట్ హ్యాండ్ రాయడం మీకైతే వచ్చి ఉండాలి. కాబట్టి అవేదైతే మీకు తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించిన టెక్నికల్ ఎగ్జామినేషన్ కి సంబంధించి సో అదైతే సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో అది ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి. సో తప్పకుండా మీరైతే ఇలా అప్లై చేసుకోవచ్చు అనమాట. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే మీకు బేసిక్ మెరిట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత టైపింగ్ సంబంధించి, షార్ట్ హ్యాండ్ కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మీకు క్వాలిఫై అయితే సరిపోతుంది. అవి తర్వాత మిమ్మల్ని పాస్ అయితే చేయడం జరుగుతుంది మెరిట్ లిస్ట్ ప్రకారం. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే SC ST క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే 400 రూపీస్ పే చేయాలి. అలాగే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన SC ST కేటగిరీ ఉన్నట్లయితే వాళ్ళు 600 రూపీస్ పే చేయాల్సిందే. సో మిగతా వాళ్ళందరూ కూడా అయితే 600 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి. ఇక్కడ మనకి ఇంకొక జాబ్ నోటిఫికేషన్ చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్ కి ఇంకొకటి కూడా అయితే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 24,000 నుంచి 72,000 దాకా అయితే మీకు సాలరీ అయితే ఉంటుంది. 8th జనవరి నుంచి, అంటే వాళ్ళ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. 31st జనవరి లోపల అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ లోనే. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఎలాంటి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలాంటి డిగ్రీ అయినా సరే, బీటెక్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కంప్యూటర్ ఆపరేషన్ వస్తే సరిపోతుంది, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి. తర్వాత ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతాయి రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్ బట్టి మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తారనమాట. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇందాక మళ్ళీ తెలంగాణకి సంబంధించిన SC ST క్యాండిడేట్ 400 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన SC ST క్యాండిడేట్స్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, వేరే స్టేట్ వాళ్ళైనా వాళ్ళు 600 రూపీస్ పే చేయాల్సిందే, OC BC కేటగిరీస్ తో పాటు. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం అయితే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారనమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మార్క్స్ వచ్చిన పరంగా
తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మిమ్మల్ని జాబ్‌లో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ జాబ్స్‌కి జూనియర్ అసిస్టెంట్ జాబ్‌లకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చనమాట. సో, వీటికి సంబంధించి లింక్స్ అన్నీ కూడా అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంకొక జాబ్ నోటిఫికేషన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి పోస్ట్ ఆఫ్ టైపిస్ట్ అని చెప్పి ఇచ్చారు. సో, టైపిస్ట్ ఉద్యోగాలు కూడా అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. 24,000 నుంచి 72,000 వరకు అయితే మీకు సాలరీ అయితే ఉంటుందన్నమాట. ఆహ్, డేట్ ఆఫ్ అప్లికేషన్ కూడా మనకి 8 జనవరి నుంచి అంటే ఇవాళ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ చూసినట్లయితే మీరు ఎలాంటి డిగ్రీ చేసినా బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీటెక్ ఇలా ఎలాంటిది చేసినా సరే డిగ్రీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్‌లో చేసినా సరే, లాలో డిగ్రీ చేసినా, లేకపోతే మెడికల్‌లో లేకపోతే డిగ్రీ చేసినా, నార్మల్ డిగ్రీ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మస్ట్ హావ్ పాస్డ్ తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్, రైటింగ్ టెస్ట్ అయితే మీకు హైయర్ గ్రేడ్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది. అంటే టైపింగ్ టెస్ట్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో, అది సర్టిఫికేషన్ కూడా అయితే మీకు ఉండాలన్నమాట తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి. అది కూడా అయితే ఒకవేళ లేకపోతే మీరు తెచ్చుకోండి. వెళ్లి టైపింగ్‌కి సంబంధించి ఎగ్జామినేషన్ రాసి. సో, ఏజ్ లిమిట్ అయితే మనకి 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్ క్యాండిడేట్స్ కూడా అయితే మనకు ఉండడం జరిగింది. తర్వాత మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అయితే మీకు ఇంగ్లీష్ టైపింగ్ రైట్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, అదైతే మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇదివరకటి ఎగ్జామ్ పొజిషన్స్ లాగానే మనకి ఇక్కడ కూడా ₹600 అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేస్తారో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంది. సో, ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అప్లై చేయండి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. సో, 24,000 నుంచి 72,000 దాకా అయితే ఈ జాబ్స్‌కి అయితే సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా 8 జనవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. అంటే ఇవాల్టి నుంచి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ యూనివర్సిటీ. సో, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా లేకపోతే బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీఏ అని చెప్పి ఎలాంటివి చేసినా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు. అదేం ప్రాబ్లమ్ ఏం లేదు. ఏజ్ లిమిట్ అయితే 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఉంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అయితే ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, ఆ ఎగ్జామినేషన్ అది కూడా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ ఇవే ఉంటాయన్నమాట. సో, ఈజీగా అయితే మీరు రాయొచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇందాక చెప్పినట్టుగానే ఓసీ, బీసీ కేటగిరీస్‌కి ₹600 అండ్ ఎవరైతే తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కాకుండా ఉంటారో వాళ్ళు కూడా అయితే ₹600 పే చేయాలి. ఓన్లీ ఫర్ తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి మనకి ₹400 అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో, తప్పకుండా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇంకొక జాబ్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. ఇంకో పొజిషన్‌కి ఎగ్జామినర్ అనే జాబ్ రోల్‌కి అయితే వీళ్ళు ఇంకొక హైరింగ్ అయితే చేయడం జరుగుతుంది. 22,000 నుంచి 69,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఇవాల్టి నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ గాని, డిప్లొమా గాని మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. సో, డిప్లొమా చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్ చేసే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కూడా 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ అయితే మీకు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నమాట. జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ ఇవైతే ఉంటది. సో, తప్పకుండా మీరు అప్లై చేసుకొని రాసేసి మీరైతే ఒకవేళ సెలెక్ట్ అయితే మీకు పర్మనెంట్ కోర్ జాబ్స్ అయితే చేసుకోవచ్చనమాట. ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇదివరకు చెప్పినట్లుగానే అయితే ఉంది. అన్ని జాబ్స్‌కి ఒకే రకంగా అయితే అప్లికేషన్ ఫీజెస్ అయితే ఉండడం జరిగింది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సెలక్షన్ అయితే. సో, తప్పకుండా అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో. అండ్ ఇంకొక జాబ్ నోటిఫికేషన్ మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే మనకి కాపీయిస్ట్ అని చెప్పే జాబ్ రోల్‌కి అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. 22,000 నుంచి 69,000 వరకు మీరు సాలరీ అయితే పొందవచ్చు. 8 జనవరి నుంచి అంటే ఇవాల్టి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇంటర్ చదివితే సరిపోతుంది. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో, పాస్ అవ్వనోళ్ళు అది సర్టిఫికేషన్ అయితే పొందండి ముందు. సో, తర్వాత అప్లై చేసుకోండి. లేదంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోపల మీరు ఆ సర్టిఫికేట్ వస్తుందన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. సో, అదైతే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు కూడా మనకి సేమ్ అదే ఇదివరకు జాబ్స్‌కి ఏదైతే ఉందో అదే ఎగ్జామినేషన్ ఫీ. మెరిట్ లిస్ట్ కూడా అయితే మనకి ఇక్కడ
స్కిల్ టెస్ట్ ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్స్ వెరిఫై చేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదైతే మనకి కాపీయిస్ట్ అనే జాబ్ రోల్‌కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇంకొక జాబ్ నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి రికార్డ్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్‌కి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 22,000 నుంచి 67,000 వరకు. సో 8th జనవరి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇంటర్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. ఏజ్ లిమిట్ చూసినట్లయితే 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిజర్వేషన్ క్యాండిడేట్స్‌కి రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది ఏజ్ అనేది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అయితే జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ మీద క్వెషన్స్ ఉంటాయి. సో ఎలాంటి ప్రాబ్లమ్ ఏం లేదు. మీరైతే అప్లై చేసుకొని ఎగ్జామ్ రాసి డైరెక్ట్‌గా అయితే జాబ్ అయితే సెలెక్ట్ అవ్వచ్చు. అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మనకి సేమ్ ఇది ఇందాక చెప్పిన జాబ్స్ మళ్ళీ అయితే ఉండడం జరిగింది. మెరిట్ లిస్ట్ కూడా అయితే మనకి ప్రకారం అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇదైతే మనకి రికార్డ్ అసిస్టెంట్ జాబ్స్ అన్నమాట. ఇప్పుడు మనము ఇంకొక జాబ్ పొజిషన్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ప్రాసెస్ సర్వర్ అనే జాబ్ రోల్‌కి అయితే వీళ్ళు ఇంకొక రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 22,000 నుంచి 69,000 వరకు అయితే ఉంది. సాలరీ అనేది 8th జనవరి ఇవాళ నుంచి అప్లై చేసుకోవచ్చు. మీరు 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయొచ్చు అనమాట. సో 10th పాస్ అయిన వాళ్ళు మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 10th కంటే ఎక్కువ చదివిన వాళ్ళు అయితే అప్లై చేయకూడదు. ఇక్కడ మనకి కుకింగ్ సంబంధించి, కార్పెంటర్ సంబంధించి, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్ ఇలాంటివి వచ్చిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ అయితే 34 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే ఓఎంఆర్ బేస్డ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ అయితే మీరు ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ అయితే రాసి తర్వాత ఇంటర్వ్యూ కూడా అయితే ఉంటుందన్నమాట. దీనికి 5 వాయిస్ అని చెప్పి 5 మార్క్స్‌కి. సో అది కూడా అయితే మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు కూడా అయితే మనకి ప్రతి జాబ్‌కి ఎలా ఉందో అలాగే అయితే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇదైతే మనకి ప్రాసెస్ సర్వర్ జాబ్ అన్నమాట ఇది. సో ఇది కాకుండా ఇంకొక జాబ్ కూడా అయితే ఉంది. సో అది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్ రోల్ ఉంది. సో ఇదైతే 19,000 నుంచి 58,000 వరకు అయితే సాలరీ ఉంటుంది. 8th జనవరి నుంచి ఇవాళ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో 7th పాస్ అయినా అప్లై చేయొచ్చు. 8th పాస్ అయినా అప్లై చేయొచ్చు. 9th పాస్ అయినా అప్లై చేయొచ్చు. 10th పాస్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో 10th క్లాస్ కంపల్సరీ అని ఏమీ లేదు. సో కాకపోతే 10th తర్వాత ఎవరైతే చదివారో వాళ్ళు ఎవరు అప్లై చేయకూడదనమాట. సో 7th నుంచి 10th లోపల వరకే అప్లై చేయాలి. సో ఇది మాత్రం గుర్తుంచుకొని అప్లై చేయండి. 34 ఇయర్ వరకు అప్లై చేయొచ్చు. మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అయితే మీరు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ 5 అవర్స్ 5 మార్క్స్‌కి అయితే ఉంటుంది. సో ఇది మాత్రం చూసుకొని అప్లై చేయండి. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇదివరకు జాబ్స్ లాగానైతే ఉంటుంది. మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇదైతే మనకి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకు సంబంధించి. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించి కోర్ట్ జాబ్స్ కాబట్టి త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా. సో తప్పకుండా అప్లై చేసుకోండి. అప్లికేషన్ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉంటుంది. సో ఆ లింక్ కింద మనకి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అయితే ఉంటుంది లింక్ అనేది. సో అది దాంట్లో చూసుకొని సేమ్ అదే ప్రాసెస్‌లో అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరి గ్రూప్స్‌కి షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.